వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ 5th సెమిస్టర్ స్టూడెంట్స్కి సంబంధించి వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ యూనిట్ 1 హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్. ఆల్రెడీ మన ఛానల్లో హెచ్టిఎంఎల్కి సంబంధించి అన్ని వీడియోస్ చేసి యూనిట్ 1 అప్లోడ్ చేశాను. ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Comes to headings in HTML, these are used to display contents of web pages as headings like titles or subtitles. ఏవైతే మనం వెబ్సైట్స్లో క్రియేట్ చేసే వెబ్ పేజెస్ ఉంటాయో వాటి యొక్క కంటెంట్ మీకు హెడ్డింగ్స్గా కనిపించాలి, టైటిల్స్గా ఉండాలి, సబ్ టైటిల్స్గా ఉండాలి అంటే ఈ హెడ్డింగ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అండ్ దెర్ ఆర్ 6 హెడర్ ట్యాగ్స్ ఇన్ HTML విచ్ ఆర్ H1 to H6. సో మనకి టోటల్ 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి H1 to H6. సో మీకు సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సో మీకు ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో H1 ఫాంట్ సైజ్ ఒకలా ఉంటుంది, H2 ఫాంట్ సైజ్ ఒకలా ఉంటుంది, అండ్ వెన్ కమ్స్ టు H6 దాని ట్యాగ్ యొక్క ఫాంట్ సైజ్ అనేది ఇంకొకలాగా ఉంటుంది అనమాట. పక్కన మీరు పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే H1 ట్యాగ్ యొక్క సైజ్ చూసారా, కొంచెం బిగ్గా ఉంది, బ్రాడ్గా ఉంది. అలాగే H2 చూస్తే ఫాంట్ సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ అయింది. అండ్ వెన్ కమ్స్ టు H6 టోటల్గా ఫాంట్ సైజ్ అనేది మనకి డిక్రీజ్ అయింది. సో ఈ విధంగా 6 ట్యాగ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫాంట్ సైజెస్ అనేవి ఉంటాయి హెడ్డింగ్స్ ట్యాగ్కి సంబంధించి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ హైయెస్ట్ లెవెల్ హెడ్డింగ్ ట్యాగ్ ఈస్ H1 అండ్ ద మోస్ట్ లో ఇంపార్టెంట్ ఆర్ లోయెస్ట్ లెవెల్ హెడ్డింగ్ ఈస్ H6 అనమాట. సో మనం H1 ట్యాగ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము, సో చాలా ఇంపార్టెంట్ ట్యాగ్. అండ్ H6కి వచ్చేసరికి లీస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది, చాలా తక్కువగా యూజ్ చేస్తాం. చూసారా ఫాంట్ సైజ్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి యూసేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది కింద మీరు అబ్జర్వ్ చేస్తే H1 ట్యాగ్ సింటాక్స్ చూడండి. ఇక్కడ మీకు అట్రిబ్యూట్స్, ప్రీవియస్ వీడియోస్లో నేను అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అని క్వశ్చన్ చేసి అప్లోడ్ చేశాను. ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. సో ఇక్కడ చూడండి సింటాక్స్ H1 ట్యాగ్ తీసుకొని ఇక్కడ అలైన్ అనేది మనకి అట్రిబ్యూట్ అనమాట. అండ్ అలైన్మెంట్ అనేది మనకి లెఫ్ట్, రైట్, సెంటర్, సో ఇవన్నీ వాల్యూస్. సో డబుల్ కోట్స్లో మెన్షన్ చేసినవి ఎప్పుడు మనకి వాల్యూసే అండ్ వాటి యొక్క నేమ్స్ మనకి అట్రిబ్యూట్స్. అలైన్ మీన్స్ పొజిషన్ అనమాట. మనకున్న హెడ్డింగ్ ఆర్ టైటిల్ పొజిషన్ ఎలా ఉండాలి, లెఫ్ట్ సైడ్లో ఉండాలా, రైట్ సైడ్లో ఉండాలా, ఆర్ ఐదర్ సెంటర్లో ఉండాలా అని మెన్షన్ చేయడానికి మనం ఇక్కడ అలైన్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. వాటి యొక్క వాల్యూస్ లెఫ్ట్, రైట్ ఆర్ సెంటర్ అని మెన్షన్ చేస్తాం. సో ఒక్క వాల్యూ మాత్రమే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ ఫర్ HTML హెడ్డింగ్స్. సో మీరు చూస్తే అక్కడ మీరు ఫస్ట్ HTML ట్యాగ్ తీసుకుంటాం విచ్ ఈస్ రూట్ ట్యాగ్, సో కంటైనర్ ఫర్ ఆల్ అదర్ ఎలిమెంట్స్. నెక్స్ట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ హెడ్ ట్యాగ్. సో హెడ్ ట్యాగ్లో నేను టైటిల్ మెన్షన్ చేశాను చూడండి HTML హెడ్డింగ్స్ అనేసి. నెక్స్ట్ బాడీ ట్యాగ్. సో మనం బాడీ ట్యాగ్లో నేను ఇక్కడ అన్ని హెడ్డింగ్స్ అనేవి మెన్షన్ చేశాను H1 to H6. మీకు ఫాంట్ సైజ్ ఏ విధంగా ఉండాలని రిప్రజెంట్ చేయడానికి అన్నీ మెన్షన్ చేశాను. సో 6 హెడర్స్ ఉంటాయి కాబట్టి 6 మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ చూడండి అవుట్పుట్ మీరు రన్ చేస్తే మీకు బ్రౌజర్ అవుట్పుట్ పక్కన అవుట్పుట్ వచ్చింది చూసారా, ఆ విధంగా వస్తుందన్నమాట. సో సైజ్ అనేది ఏ విధంగా ఉంది అని మనకు అలా తెలుస్తుంది. ఎగ్జామ్లో మీరు కంపల్సరీ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ రాస్తేనే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి పడతాయి. కమ్స్ టు పారాగ్రాఫ్స్. మనం వెబ్సైట్లో క్రియేట్ చేసిన వెబ్ పేజెస్లో మనకి కంటెంట్ అనేది ఎక్కువగా కనిపించాలి, పారాగ్రాఫ్స్ అనేది మనం మెన్షన్ చేయాలి అంటే ఈ పారాగ్రాఫ్స్ P ట్యాగ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సింటాక్స్ చూడండి, ఫస్ట్ మనం P ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మిడిల్లో కంటెంట్ ఆర్ టెక్స్ట్ ఏదైతే మనం పారాగ్రాఫ్ మెన్షన్ చేయాలనుకుంటామో ఆ కంటెంట్ అంతా కూడా మనం మిడిల్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, ట్యాగ్ని క్లోజ్ చేయాలి బై యూజింగ్ ఫార్వర్డ్ స్లాష్. P ట్యాగ్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్ ఈస్ అలైన్మెంట్. సో ఇక్కడ అలైన్ అనే అట్రిబ్యూట్ కూడా యూజ్ చేయొచ్చు. సో లెఫ్ట్, రైట్, సెంటర్ ఉంటుంది. ఇక్కడ మనకి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి లెఫ్ట్ అనమాట. అంటే మన పారాగ్రాఫ్ లెఫ్ట్ నుండి స్టార్ట్ చేయాలా, రైట్ నుంచి రైట్కి అలైన్ అయి ఉండాలా పొజిషన్ అనేది, ఆర్ పారాగ్రాఫ్ అనేది మిడిల్లో సెంటర్లోనే ఉండాలా అని రిప్రజెంట్ చేయడానికి ఈ వాల్యూస్ అండ్ అలైన్ అనే అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాం. పారాగ్రాఫ్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట ఇన్ బిట్వీన్ పారాగ్రాఫ్. సో దాంట్లో హెడర్ ట్యాగ్ యూజ్ చేస్తాం, అలాగే ఇటాలిక్. సో మనకి పారాగ్రాఫ్లో టెక్స్ట్ స్టైల్ అనేది ఇటాలిక్లో ఉండాలి అంటే ఇటాలిక్ I ట్యాగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బోల్డ్ లెటర్స్ ఉండాలంటే B ట్యాగ్ యూజ్ చేస్తాం. సో ఏదైనా టెక్స్ట్కి మనకి అండర్లైన్ అనేది రావాలంటే U ట్యాగ్ యూజ్ చేస్తాం. అలాగే టెక్స్ట్ కొంచెం స్ట్రాంగ్గా కనిపించాలంటే S ట్యాగ్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫాంట్ అనమాట. సో ఈ
ఫాంట్ అనే ఒక ట్యాగ్ ఏంటి అంటే మనకి దాంట్లో సైజ్ ఎలా ఉండాలి, ఫాంట్ సైజ్ ఏ విధంగా ఉండాలి, ఫాంట్ కలర్ ఏ విధంగా ఉండాలి అండ్ స్టైల్ ఏ విధంగా ఉండాలని మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అనేవి. అండి పారాగ్రాఫ్స్కి సంబంధించి ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సేమ్ సిమిలర్గా హెచ్టిఎంఎల్ ట్యాగ్ తీసుకొని, సో ఇక్కడ నేను హెడ్ ట్యాగ్లో టైటిల్ అనేది మెన్షన్ చేశాను పారాగ్రాఫ్ డాక్యుమెంట్ అని. నెక్స్ట్ బాడీ ట్యాగ్లో పీ ట్యాగ్, సో పీ ట్యాగ్ యూజ్ చేసి అలైన్ అనే అట్రిబ్యూట్లో మనం సెంటర్ తీసుకున్నాను అనమాట. అంటే నేను రిప్రజెంట్ చేసే కంటెంట్ అనేది నాకు సెంటర్లో మిడిల్లో ఉండాలి కాబట్టి పేజ్కి ఇక్కడ నేను సెంటర్ అనే వాల్యూ తీసుకున్నాను. దెన్ దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అనే కంటెంట్ మెన్షన్ చేసి పీ ట్యాగ్ని క్లోజ్ చేశాను బై యూజింగ్ ఫార్వర్డ్ స్లాష్. నెక్స్ట్ బాడీ ట్యాగ్ క్లోజ్ చేశాను, అలాగే హెచ్టిఎంఎల్ మెయిన్ ట్యాగ్ ఏదైతే ఉందో రూట్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను అనమాట. సో మీకు అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే చూసారా, నాకు పారాగ్రాఫ్ కంటెంట్ అనేది పేజ్ మిడిల్లో వచ్చిందనమాట. సో ఈ విధంగా మీకు బ్రౌజర్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో మన అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సో లైక్ సి కానీ పైథాన్ కానీ మనం కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ అని అంటాం. బట్ వెన్ కమ్స్ టు హెచ్టిఎంఎల్ మనం రాసే కోడింగ్ని డాక్యుమెంట్ అని అనాలన్నమాట. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. సో ఈ విధంగా మనం డాక్యుమెంట్స్ అనేవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో మీరు డెఫినెట్లీ డాక్యుమెంట్ అలాగే అవుట్పుట్ కూడా రాయాల్సి ఉంటుంది. అలా బోత్ డాక్యుమెంట్ అండ్ అవుట్పుట్ రాస్తేనే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి. అప్కమింగ్ వీడియోస్లో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ కోడింగ్ అనేది ఎక్కడ చేయాల్సి ఉంటుంది, ఎలా సేవ్ చేయాలి అండ్ ఏ ఎక్స్టెన్షన్స్ యూస్ చేయాలి అండ్ బ్రౌజర్ అవుట్పుట్స్ని మనం ఎక్కడ చూడాలి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe guys.